హాయ్ అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా కరకరలాడుతూ క్రిస్పీగా నూనె పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అందులోని సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి 1 స్పూను, మైదా పిండి 1 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూను, శనగపిండి 1 స్పూను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. నెక్స్ట్ కలుపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఈ క్యాబేజీ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ కలుపుకున్న క్యాబేజీ తురుమును వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకుంటే పెడలేక ఆయిల్కి పీల్చేస్తాయి అన్నమాట. ఇలా ఈ విధంగా మొత్తం క్యాబేజీ తురుమును ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంచుకొని కింద టిష్యూ పేపర్ వేసుకొని చూసుకోవాలన్నా మిగిలిన ఆయిల్ కూడా పోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లోని గ్రౌండ్ నట్స్, జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రైలోని జీడిపప్పు, గ్రౌండ్ నట్స్ ఫ్రై తింటున్నప్పుడు నోటికి తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ఈజీగా సింపుల్గా ట్రై చేసేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.